ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో అంగరంగ వైభవంగా గరుడోత్సవం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనంతో పులకితులైన భక్తజనం. ఘనంగా తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారం శోభాయాత్ర. గోవిందనామస్మరణలతో ప్రతిధ్వనించిన తిరునగరి పురవీధులు. శేషవాహన సేవలో కామాక్షి సమేత సోమస్కందమూర్తి దర్శనం. తిరుపతి కపిలతీర్థంలో నేత్రపర్వంగా వార్షిక బ్రహ్మోత్సవం. శ్రీకాళహస్తిలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. వాయులింగేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో సోమవారం రాత్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వైభవపేతంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రధానమైన గరుడ వాహన సేవలో అశేష భక్తజనులు పాల్గొని కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సేవించి పులకితులయ్యారు. ముందుగా అర్చకులు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి సర్వాంగ శోభితంగా అలంకరణ చేసి ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ మనోహరంగా సాగింది. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి గరుడోత్సవం వైభవపేతంగా జరిగింది. పసిడి కాంతుల బంగారు రత్నాభరణాలు, వజ్ర వైఢూర్యాలు, తిరుమల శ్రీవారి ఆలయం నుండి తీసుకువచ్చిన లక్ష్మీకాసుల హారం, సుగంధ పరిమళ పూలమాలలతో విశేషంగా అలంకార శోభితులైన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని వాహన మండపంలో గరుడ వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించిన తరువాత బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ గరుడోత్సవం ఘనంగా జరిగింది. విశిష్టమైన గరుడ వాహన సేవలో కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సేవించి భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ పరవశులయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, జేఈఓ వి వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారం శోభాయాత్ర సోమవారం వైభవంగా జరిగింది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో నవోన్మేషంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి జరిగే గరుడ వాహన సేవను పురస్కరించుకుని లక్ష్మీకాసుల హారం శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీహరి
తిరుమల శ్రీవారి ఆలయం నుండి తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్దకు లక్ష్మీకాసుల హారాన్ని తీసుకువచ్చారు. అనంతరం టీటీడీ పరిపాలనా భవనం నుండి ప్రారంభమైన లక్ష్మీకాసుల హారం శోభాయాత్ర మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాట ప్రదర్శనలు, గోవిందనామ స్మరణల నడుమ శ్రీ కోదండ రామాలయం, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాస మంగాపురం చేరుకుంది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఈ సందర్భంగా లక్ష్మీకాసుల హారాన్ని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మంకు అధికారులు అందజేశారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆడవీధులలో లక్ష్మీకాసుల హారాన్ని ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ వీరబ్రహ్మం ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా జరిగే గరుడోత్సవానికి తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని తీసుకువచ్చి అలంకరించడం సంప్రదాయంగా వస్తోందని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మంగాపురం బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అతి ముఖ్యమైన గరుడ సేవ ఉంది. ఈ గరుడ సేవలో భాగంగా సాంప్రదాయంగా తిరుమల నుంచి లక్ష్మీకాసుల మాల టీటీడీ ఏడీ బిల్డింగ్ నుంచి శోభాయాత్రగా ప్రారంభం కావడం జరుగుతుంది. ఈ శోభాయాత్ర మహతి ఆడిటోరియం వరకు వెళ్తూ మహతి ఆడిటోరియం నుంచి తిరిగి మంగాపురం చేరుకుంటుంది. సో ఈ యొక్క లక్ష్మీకాసుల మాల చాలా విశేషంగా ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తూ ఉంది. సో తిరుమల నుంచి కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఈరోజు శోభాయాత్ర ప్రారంభం కావడం జరిగింది. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం శేషవాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో వేడుకగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి శేషవాహనంపై ఆశీలన చేశారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శేషవాహనంపై తిరువీధిలో ఊరేగిన శివపార్వతుల దర్శనం చేసుకుని భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురద్రుగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు తొలుత శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వర స్వామివారికి శోభాయమానంగా అలంకరణ చేసి వెండి అంబారిపై కొలువు తీర్చి ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. అనంతరం కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ధ్వజస్తంభానికి పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు.
नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा ज्ञानप्रसूनाम्बार्चित ओङ्कार गङ्गाधरा ज्ञानप्रसूनाम्बार्चित ओङ्कार गङ्गाधरा नमामि स्मरामि भजामि शङ्करा नमस्ते नमस्ते श्रीकाळहस्तीश्वरा नमस्ते नमस्ते श्रीवायुलिङ्गेश्वरा नमक चमक संनिलय संध्या तांडव हृदय प्रणवनाद झंकार पूरित शंखारवा ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ఛత్తీస్గఢ్ రాష్ట్రం విలాయ్ స్టీల్ ప్లాంట్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం స్వర్ణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్లో 1974వ సంవత్సరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించారు. ఈ నెల 3వ తేదీ జరిగిన అంకురార్పణతో స్వర్ణోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఫణి ఆచార్యుల ఆధ్వర్యంలో ఋత్వికులు సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఛత్తీస్గఢ్లోని తెలుగు సంఘాల ప్రతినిధులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తజన రంజకంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు మధుసూదన్ రావు బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ఓలలాడించాయి. పార్వతీ పరమేశ్వరులను స్తుతిస్తూ ఈ బృందం ఆలపించిన సంకీర్తనలతో కపిలతీర్థం పులకించింది. తిరుమలలోని కర్ణాటక సత్రాల వద్ద నూతనంగా నిర్మించిన హంపీ బ్లాక్ 1ని సోమవారం ప్రారంభించారు. 2020వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీ పాత కర్ణాటక సత్రాల స్థానంలో నూతన భవనాలు నిర్మించాలని సంకల్పించిన కర్ణాటక ప్రభుత్వం భూమి పూజను నిర్వహించింది. 200 కోట్ల రూపాయల నిధులతో 4 బ్లాకులుగా కర్ణాటక సత్రాలను నిర్మించాలని సంకల్పించింది. ఇందులో భాగంగా మొదటి బ్లాక్ నిర్మాణం పూర్తి కావడంతో సోమవారం కర్ణాటక సత్రాల వద్ద ముందుగా శ్రీ పద్మావతి శ్రీనివాసుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం సత్రాల వద్ద ఏర్పాటు చేసిన యాగశాలలో ఋత్వికులు విఘ్నేశ్వర పూజ, అనుజ్ఞ, స్వస్తి, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మండపారాధన, ద్వారపూజ, గణపతి హోమం, సుదర్శన హోమం, ప్రసన్న వెంకటేశ్వర స్వామి మూలమంత్ర హోమం, పంచముఖ ఆంజనేయ స్వామి హోమం, నవగ్రహ హోమం, వాస్తు శాంతి, ధన్వంతరి హోమం వంటి కార్యక్రమాలను నిర్వహించి వేదోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ బసవ రాజేందర్, దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి, ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ కటారియా, టీటీడీ పాలక మండలి సభ్యులు ఎస్ఆర్ విశ్వనాథ్, ఆర్వి దేశ్ పాండేలను ఘనంగా సత్కరించారు. ఆపై నూతనంగా నిర్మించిన హంపీ బ్లాక్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్ణాటక దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి,
టీటీడీ పాలక మండలి సభ్యులు ఎస్ఆర్ విశ్వనాథులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా కావలిలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు విశేషంగా జరిగే ఉత్సవాలను శోభారంభం చేస్తూ అర్చకులు సర్వాభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం జరిపి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి దేవాలయంలో శేషవాహన సేవ వేడుకగా జరిగింది. ఆలయంలో కనుల పండుగగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత మూలమూర్తులకు ప్రత్యేక ఆరాధనలు పూర్తి చేశారు. అనంతరం ఉత్సవమూర్తులకు సుందరంగా అలంకరణ చేసి శేషవాహనంపై కొలువదీర్చారు. ప్రత్యేక పూజలు జరిపి నక్షత్ర, కుంభ, చక్ర, కర్పూర హారతులు సమర్పించారు. భక్తుల జయ జయధ్వనుల నడుమ పురవీధుల్లో సాగిన శేషవాహన సేవలో శివపార్వతుల దర్శనం చేసుకుని భక్తులు పరవశులయ్యారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వరంగల్ నగరంలోని చారిత్రక 1000 స్తంభాల గుడిలో స్వయంభువుగా వెలిసిన శ్రీ రుద్రేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేయగా భక్తులు స్వయంగా మహాదేవునికి అభిషేకాన్ని జరుపుకుని తన్మయులయ్యారు. అనంతరం అర్చకులు రుద్రేశ్వరునికి నివేదన, హారతులు సమర్పించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః.
నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః నకారాయ నమో నమః. ఇక భద్రాచల క్షేత్రంలో కొలువైన శ్రీ పంచముఖ విశ్వేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం జరిగింది. నిత్యార్చనలు నిర్వహించిన తరువాత అర్చకులు పంచముఖ విశ్వేశ్వరుడికి పవిత్ర జలాలు క్షీరంతో కనుల పండుగ అభిషేకం చేశారు. తరువాత ఫలాలను స్వామివారికి నివేదించి హారతులు అందజేశారు. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెంలో కొలువైన శ్రీ కోదండ రామాలయం దీపకాంతుల్లో మెరిసింది. ఈ ఆలయంలో ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన సంపూర్ణ రామాయణం ప్రవచన కార్యక్రమం ఘనంగా ముగిసింది. చివరి రోజున అర్చకులు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం మహిళలు దీపాలను వెలిగించి జానకీరాములకు నివేదించి జై శ్రీరామ్ స్మరణలు చేశారు. తరువాత ప్రవచకులు సంపూర్ణ రామాయణం ప్రవచనాన్ని పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో శివపడి పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శివమాల దీక్ష స్వీకరించిన భక్తులతో ఆలయ పరిసరాలు కలకలలాడాయి. ముందుగా పరమేశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, విభూది, పసుపు, కుంకుమ, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. తరువాత శివపడి పూజను జరిపారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల శివనామస్మరణలతో ప్రతిధ్వనించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.